హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ ఫ్రెండ్లీ డాక్టర్ దుర్గా ప్రసాద్ని. ఈ రోజు నేను షుగర్ పేషెంట్లకు ఉపయోగపడే ఆహార పద్ధతుల గురించి చెబుతున్నాను. డయాబెటిస్ నియంత్రించడంలో మందులు, వ్యాయామంతో పాటు ఆహార నియమాలు పాటించడం కూడా చాలా ముఖ్యం. నా క్లినిక్ను వచ్చిన ఒక 47 సంవత్సరాల వ్యక్తి అడిగిన ప్రశ్నను మీకు చెబుతున్నాను. అతను మధుమేహం కంట్రోల్ కోసం సుమారు 5 ఏళ్లు నుండి మందులు వాడుతూ వ్యాయామం చేస్తున్నాడు. అయినా ఒక్కోసారి తన రక్తంలో షుగర్ లెవెల్స్ పెరుగుతున్నాయని అతను గమనించాడు. కారణం ఏమిటి? అతని ఆహారం. డయాబెటిస్ కంట్రోల్లో ఆహారం ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఏ ఆహారం ఎప్పుడు ఎంత తింటున్నారో అనేది చాలా ముఖ్యం. షుగర్ కంట్రోల్ చేయాలంటే మెడికేషన్, వ్యాయామం మరియు ఆహార నియమాలు 3 అవసరం. ఈ మూడింటిలో ఏ ఒక్కటి లోపించినా షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. అతను మందులు మరియు వ్యాయామం పట్ల శ్రద్ధ వహించాడు, కానీ ఆహార నియమాలు పాటించలేదు, అందువల్ల షుగర్ లెవెల్స్ పెరిగాయి. కాబట్టి డయాబెటిక్స్కు ఆహార నియమాలు ఎంతో అవసరం. సరైన ఆహార నియమాలు పాటించాలి. చిరుధాన్యాలు, కూరగాయలు, సన్నని ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన ఫ్యాట్స్, ఇంకా ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. ఈ ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిలని నెమ్మదిగా పెంచుతాయి. అలాగే రిఫైన్ కార్బోహైడ్రేట్లు, చక్కెరకల స్నాక్స్, కూల్ డ్రింక్స్, కొవ్వు కలిగిన మాంసం మరియు ట్రాన్స్ ఫ్యాట్స్ తీసుకోరాదు. ఈ ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిలని వేగంగా పెంచుతాయి. డయాబెటిస్ అంటే కేవలం స్వీట్లను తినకుండా ఉండటం మాత్రమే కాదు. రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసుకుంటూ సమతుల ఆహారాన్ని తీసుకోవాలి. షుగర్ కంట్రోల్ చేయాలంటే 3 నియమాలు పాటించాలి. డాక్టర్ సూచించిన మందులను రెగ్యులర్గా వేసుకోవాలి. రోజుకు కనీసం 30 నిమిషాలు నడవాలి. ఇంకా సరైన ఆహార పద్ధతులను పాటించాలి. ఇవి 3 కలిసినప్పుడే షుగర్ కంట్రోల్ అవుతుంది. శరీరంలో షుగర్ లెవెల్స్ నియంత్రించడంలో ఈ 3 సమానంగా ముఖ్యమైనవి. మరి షుగర్ పేషెంట్లు ఏ ఆహారాలు తినాలి, ఏవి తినకూడదు? తరచుగా అందరికి వచ్చే ప్రశ్న ఇది. బ్రౌన్ రైస్ మరియు ఓట్మీల్ వంటి సంపూర్ణ ధాన్యాలు మంచివి. వాటిలో ఎక్కువ ఫైబర్ ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర పెరుగుదలను నివారిస్తుంది. తక్కువ కార్బోహైడ్రేట్ కంటెంట్ మరియు అధిక పోషక సాంద్రత కారణంగా బ్రోకలీ, క్యారెట్లు, ఆకుకూరలు మరియు కూరగాయలు కూడా తినవచ్చు. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న పండ్లు మితంగా తినాలి. అధిక ఫైబర్ కంటెంట్ కల ఆపిల్, పియర్స్, బెర్రీలు కూడా తినవచ్చు. లీన్ ప్రోటీన్లు కల చికెన్, చేపలు వంటి ఆహారాలు మంచివి. అవి అధిక సాటురేటెడ్ ఫ్యాట్ లేకుండా ప్రోటీన్ అందిస్తాయి. అలాగే కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడే అవకాడోస్, గింజలు మరియు ఆలివ్ నూనెలు తీసుకోవాలి. ఇప్పుడు తినకూడని ఆహారాలు ఏమిటో చూద్దాం. బ్రెడ్, పాస్తా మరియు ఎక్కువగా పాలిష్ చేసిన బియ్యం వంటివి రక్తంలో చక్కెర వేగంగా పెంచుతాయి. స్వీట్స్, కూల్ డ్రింక్స్, ఫ్యాట్ కలిగిన మాంసం వల్ల హృదయ వ్యాధులు రావచ్చు. కొన్ని ఫాస్ట్ ఫుడ్స్, ప్యాక్డ్ స్నాక్స్లో ఉండే ట్రాన్స్ ఫ్యాట్స్ చెడు కొలెస్ట్రాల్ను పెంచుతాయి. ఆహార పదార్థాల ఎంపిక గ్లైసెమిక్ ఇండెక్స్ ఆధారంగా చేయాలి. భుజించిన ఆహారం షుగర్ లెవెల్స్ ఎంత పెరిగిస్తుందో గ్లైసెమిక్ ఇండెక్స్ చెబుతుంది. ఆహారాల గ్లైసెమిక్ ఇండెక్స్ తెలుసుకోవడం షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. అధిక జిఐ కల బ్రెడ్ మరియు బంగాళాదుంపలు షుగర్ లెవెల్స్ వేగంగా పెంచుతాయి. అలాగే తక్కువ జిఐ కల చిరుధాన్యాలు మరియు కొన్ని పండ్లు షుగర్ లెవెల్స్ నిదానంగా పెంచుతాయి. అలాగే మీరు ఏమి తింటున్నారు మాత్రమే కాదు, ఎంత ఆహారం ఎన్నిసార్లు తింటున్నారో కూడా ముఖ్యం. గుర్తుంచుకోండి, షుగర్ పేషెంట్లు ఒకేసారి ఎక్కువ ఆహారం తీసుకోవడం కన్నా తక్కువ ఆహారం తరచుగా తినడం మంచిది.
మీరు ఈ వీడియోను ఇష్టపడితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. నమస్తే.